కరీంనగర్ బంద్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన పిలుపును మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. అసలు ఎందుకు కరీంనగర్ బంద్కు పిలిపించింది అనేది ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలి. బీఆర్ఎస్ బంద్కు కరీంనగర్ నగర ప్రజలకు ఏదైనా సంబంధం ఉందా? ఏదైనా నగరంలో సమస్య మీద కానీ ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల మీద కానీ ఏదైనా మీరు బంద్కు పిలుపునిచ్చినారనేది ఫస్ట్ స్పష్టం చేయాలి. అసలు బంద్ పిలుపులో ప్రజా శ్రేయస్సు అనేది ఎక్కడ ఉంది? జనరల్గా ఏ పొలిటికల్ పార్టీస్ కానీ బంద్కు పిలిపిస్తే మరి దానికి సంబంధించి ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నది, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి కాబట్టి నగర ప్రజల పక్షాన మేము బంద్కు పిలిపిస్తున్నాయి అని ప్రకటిస్తారు. మరి మీరు బంద్ ఎందుకు పిలిచిర్రో మరి ఫస్ట్ మరి మీరు ప్రకటించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అసలు ముఖ్యంగా కౌశిక్ రెడ్డికి కరీంనగర్కు ఎందుకు గత వారం రోజులుగా కరీంనగర్కి వస్తూ ఉన్నాడు? గత వారం రోజుల నుంచి దొంగతనాన్ని సాగ్గా పెట్టుకొని, బంగారం దుకాణంలో దొంగతనాన్ని సాగ్గా పెట్టుకొని కరీంనగర్కి వచ్చిండు. దొంగతనాన్ని షాపులు చూసిండు, సరిపోతాడికి. దాని తదనంతరం రాజకీయ ప్రకటనలు, రాజకీయ వ్యాఖ్యలు, చౌకబారు వ్యాఖ్యలు, చులకన మాటలు ఇవన్నీ చేసింది కౌశిక్ రెడ్డా కాదా? ఫస్ట్ కరీంనగర్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయినా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కరీంనగర్కు సంబంధించి మరి ఎమ్మెల్యే లేడని గిట్ట బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నదా? కరీంనగర్కు గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. గంగుల కమలాకర్ గారు మరి కౌశిక్ రెడ్డి కంటే 2 సార్లు 3 సార్లు ఎక్కువ గెలిచినటువంటి ఎమ్మెల్యేనే. మరి గతంలో మంత్రిగా కూడా పనిచేసిండు. మరి గంగుల కమలాకర్ గారిని మీరు ఎమ్మెల్యేగా భావించడం లేదా? మరి మీకు ఏం పని కరీంనగర్లో? బంగారం దుకాణంలో దొంగతనం అయితే కరీంనగర్లో కౌశిక్ రెడ్డికి ఏం పని? అసలు కౌశిక్ రెడ్డిని ఏ ఉద్దేశంతో కరీంనగర్కు పంపిస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ స్పష్టంగా తెలియాలి. ఏదైనా మాట్లాడితే ప్రభుత్వ అభివృద్ధి గురించి కానీ ప్రభుత్వ విధానాల మీద కానీ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి భిన్నంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం, రాజకీయంగా స్థానిక కేంద్ర హోంమంత్రి, స్థానిక ఎంపీ గారి మీద మరి వారు చౌకబారు విమర్శలు చేస్తూ, చులకన చేస్తూ, ఇష్టం ఉన్న పద్ధతిలో వారు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రజలు అందరూ చర్చించుకుంటా ఉన్నారు. మా ఉద్దేశం లేదు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. బీజేపీ పార్టీ కార్యకర్తల ఉద్దేశం కానే కాదు. మేము స్పష్టం చేస్తా ఉన్నాం, బీజేపీ కార్యకర్తల ఉద్దేశం కానే కాదు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దాడి చేయాలనే ఉద్దేశం. కానీ కొంతమంది కార్యకర్తలు ఆయన మాట్లాడిన మాటలకు, ఆయన చేసిన వ్యాఖ్యలకు రిపీటెడ్గా కరీంనగర్కి వచ్చి సృష్టిస్తున్న న్యూసెన్స్ను చూసి భరించలేక అనుకోకుండా జరిగినటువంటి సంఘటన అది. మరి ఎమ్మెల్యే గారు లేనప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కౌశిక్ రెడ్డికి ఏం పని? స్థానిక ఎమ్మెల్యే ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే గారు లేనప్పుడు ఏదైనా ఆంధ్రవేళ పోతా ఉంటే ఆగి చాదాగిపోవచ్చు. అంతేగాని అక్కడ మాట్లాడి అక్కడ ప్రెస్ మీట్ పెడితే కూడా ఏం మాట్లాడాలో చెప్పినాం మేము. రాజకీయ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. అది ప్రభుత్వ అతిథి గృహం, ఎమ్మెల్యేని కలవడానికి నిర్మించినటువంటి ఆఫీస్ అది. ఆ ఆఫీసును దుర్వినియోగం చేసింది కౌశిక్ రెడ్డి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అక్కడ ఉండి బూతులు తిట్టుకుంటూ, బూతులు మాట్లాడుకుంటూ ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేసే హక్కు కౌశిక్ రెడ్డికి ఎక్కడున్నది? మరి మొత్తం టీఆర్ఎస్ పార్టీ పక్షాన, మొత్తం అందరు ఎమ్మెల్యేల పక్షాన కౌశిక్ రెడ్డికి ఏమైనా జీపే ఇచ్చిండ్రా మరి బీఆర్ఎస్ పార్టీ తెలియాలి. మరి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో దాడులు చేసిండు. బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తూ ఉంటే రాళ్ల దాడులు చేసి 16-18 వాహనాల యొక్క అద్దాలు పలగొట్టినటువంటి చరిత్ర కూడా గతంలో ఉంది.
వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళ్తే పరిశీలించడానికి వెళ్తే అక్కడ కూడా దాడి చేసి మరి పరిశీలించకుండా అడ్డుకున్న చరిత్ర కూడా ఉన్నది. మరి ఆ చరిత్ర కంటే నిన్న జరిగింది మేము సమర్థించడం లేదు, జరిగిన జాడిని. కానీ కౌశిక్ రెడ్డి వల్లనే ఈ యొక్క న్యూసెన్స్ కరీంనగర్ నగర ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి మేము ఇష్టంగా తెలియదలుచుకున్నాం. ప్రజా శ్రేయస్సు లేని బీఆర్ఎస్ బంధు, ప్రజా శ్రేయస్సుకు సంబంధం లేకుండా, ప్రజల సమస్యకు సంబంధం లేకుండా బంధు నిర్వహించడం అనేది ప్రజలెవరు కూడా సహకరించరు. మేము బీజేపీ కార్పొరేటర్లందరం, ప్రతి డివిజన్లో బీజేపీ నాయకులందరం కూడా మరి వ్యాపారస్తులకు మద్దతుగా నిలబడతాం, వ్యాపార వర్గాలకు మద్దతుగా నిలబడతాం. ప్రశాంతంగా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం తప్పకుండా. ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల వల్ల కరీంనగర్ నగర ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి, కరీంనగర్ నగర వ్యాపార వర్గాలు ఎందుకు ఇబ్బంది పడాలి? పెళ్లిల సీజన్, ఎన్నో వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలను ఎందుకు అసౌకర్యం కల్పించే ప్రయత్నం మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేస్తుందో పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేము మాత్రం కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ పాలకవర్గం వచ్చింది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలైంది కాబట్టి, కరీంనగర్లో బీజేపీ పార్టీ ఎలా గెలిచిందిరా అని ఒక ఆలోచనతోటి, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తిని మాటికి కరీంనగర్ పంపించి ఇక్కడ వాతావరణం చెడగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని మేము తప్పకుండా భావిస్తా ఉన్నాం. మేము అందరం కూడా తప్పకుండా కూడా రేపటి బంద్ను ప్రజలందరూ కూడా తిరస్కరిస్తారు. బీజేపీ శ్రేణులందరం కూడా మరి రేపటి బంద్కు వ్యతిరేకంగా ప్రశాంతంగా ప్రజలు వ్యాపారాలు జరుపుకునే విధంగా, ప్రశాంతంగా ప్రజలు తమ కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా తగిన కార్యక్రమాలు కూడా తప్పకుండా చేపడతాం మేము. అరే ఒకవైపు ఒక దొంగతనం, బంగారం దుకాణంలో దొంగతనం జరిగితే దాన్ని సాకుగా చూసుకొని కరీంనగర్ నగరంలో ఈ విధంగా రాజకీయంగా వాడుకోవాలని చూడడం చాలా దుర్మార్గమైన చర్య. బీఆర్ఎస్ పార్టీ హయాంలో దొంగతనాలు జరగలేదు ఎక్కడ? గతంలో కరీంనగర్ జిల్లాలో చొప్పదండులో పెద్ద బ్యాంకును, పట్టబగలు బ్యాంకును దోసినటువంటి చరిత్ర ఉన్నది. కోట్లాది రూపాయలు నగదు ఎత్తుకుపోయిన చరిత్ర ఉన్నది. ఇప్పటి వరకు దొంగల అతిగతి లేదు. వివిధ చోట్ల, వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో కూడా అనేక సంఘటనలు జరిగే చరిత్ర ఉంది. అరే ఎక్కడైనా ఏదైనా ప్రభుత్వ పరంగా ఏదైనా నిర్ణయం ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వస్తే నాయకులు రాజకీయంగా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేయాలి, ప్రజలకు మద్దతుగా నిలబడే ప్రయత్నం చేయాలి. కరీంనగర్లో ప్రశాంతత ఉండొద్దు, కరీంనగర్ నగర ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారా అనే ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తా ఉన్నది. ఈ రోజు మేము కరీంనగర్లో గత 5-6 సంవత్సరాల్లో బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, కరీంనగర్ నగరం అయితే గొప్పగా అభివృద్ధి చెందింది, మళ్ళీ ఇంకా గొప్పగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము కార్యక్రమాలు రూపుదిద్దుకుంటుంటే, మేము నిన్న మున్సిపల్ కార్పొరేషన్ లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మళ్ళీ ఒక 1150 కోట్ల రూపాయల నిధులు తీసుకురావాలి. రాబోయే 5 సంవత్సరాల్లో కరీంనగర్ నగరంతో పాటు విలీన గ్రామాలు, శివారు కాలనీలు అభివృద్ధి చేయాలి. ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. ఆ విధంగా ప్రణాళికలు మేము రూపుదిద్దుతా ఉంటే ఇక్కడికి వచ్చి అనవసర ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు, సంబంధం లేని వ్యాఖ్యలు మరి మా బండి సంజయ్ గారి మీద చేస్తే కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. దానికి మళ్ళీ రేపు పొద్దున బంద్ అని చెప్పి పిలిపించి ఇంకా ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ పునరాలోచించుకోవాలి. ఈ బంద్ను వెంటనే ఉపసంహరించుకొని
ప్రజా సమస్యలు మీకు ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్పితే ఏమున్నా బండి సంజయ్ గారు పేరు తీయందే మీకు రాత్రి పగలు పొద్దున గడిచే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఏదో విధంగా అవాస్తవాలు అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టాలని చేస్తే ప్రజలు ఎవరు కూడా ఆ విధంగా మోసపోయే పరిస్థితులు లేరు. తప్పకుండా కూడా తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయం. ఇది గుర్తుపెట్టుకొని బాధ్యత ఉన్న ప్రతిపక్షంగా మెలగాలని సూచిస్తా ఉన్నాం.